everyone, welcome to our channel Uttam's Academy. First question చూద్దాం. Select the Venn diagram that best represents the relationship between the following classes. Coca-Cola, wine, soft drink అని ఇస్తున్నారు. సో ఈ 3 క్లాసెస్కి ఏ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో చూద్దాం. కోకోకోలా అనేది ఏంటి? సాఫ్ట్ డ్రింక్లో ఒక టైప్ కదా. సో ఫస్ట్ సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటే సాఫ్ట్ డ్రింక్లో ఒక టైప్ కోకోకోలా. నెక్స్ట్ వైన్ ఇస్తున్నారు. వైన్కి కోకోకోలా సాఫ్ట్ డ్రింక్ ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఉండదు, కాబట్టి సపరేట్గా తీసుకుందాం వైన్ అని. సో ఆ 3 క్లాసెస్కి వెన్ డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. There are 5 books: biology, chemistry, history, maths and physics stacked vertically on a shelf. The colors of their covers are black, blue, red, white and yellow. The chemistry book and the yellow book are at the extreme ends. సో వర్టికల్ షెల్ఫ్లో ఆ 5 బుక్స్ని ప్లేస్ చేస్తున్నారంట. ఆ బుక్స్ యొక్క కలర్స్ ఏమేమి ఇస్తున్నారు? బ్లాక్, బ్లూ, రెడ్, వైట్ అండ్ ఎల్లో అని ఇస్తున్నారు. కెమిస్ట్రీ బుక్, ఎల్లో బుక్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్నాయి. సో కెమిస్ట్రీ బుక్, ఎల్లో కలర్డ్ బుక్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్నాయి. 1 2 3 4 5 బుక్స్ ఉన్నాయి కాబట్టి 5 ప్లేసెస్ తీసుకుంటున్నాం. వాటి యొక్క కలర్స్ ఈ రోలో రాసుకుందాం. ద ఫిజిక్స్ బుక్ ఈజ్ నాట్ ఇన్ ద మిడిల్ అంటే ఈ ప్లేస్ కదా. ఈ మిడిల్ ప్లేస్లో ఫిజిక్స్ బుక్ అనేది రాకూడదంట. ద బ్లూ బుక్ అండ్ ద బయాలజీ బుక్ ఆర్ సపరేటెడ్ బై 2 బుక్స్. బ్లూ కలర్డ్ బుక్కి బయాలజీ బుక్కి మధ్యలో 2 బుక్స్ ఉన్నాయంట. ద మ్యాథ్స్ బుక్ ఈజ్ వైట్ అండ్ ఈజ్ నాట్ ఇన్ ద సెకండ్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్. మ్యాథ్స్ బుక్ అనేది వైట్ కలర్లో ఉంది. ఏ ఎండ్ నుంచి చూసుకున్నా కూడా సెకండ్ ప్లేస్లో ప్లేస్ చేయడం లేదంట. సో ఫస్ట్ పై నుంచి తీసుకుంటే సెకండ్ ప్లేస్ ఏంటి? ఈ ప్లేస్ కదా. సో ఇక్కడ వైట్ బుక్ రాకూడదు, అంటే మ్యాథ్స్ బుక్ రాకూడదు. లాస్ట్ నుంచి తీసుకుంటే సెకండ్ ప్లేస్ ఏంటి? ఇది. ఇక్కడ కూడా మ్యాథ్స్ బుక్ రాకూడదు. సో మ్యాథ్స్ అనేది వైట్ కలర్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేం కదా. ఖచ్చితంగా ఇక్కడే ప్లేస్ చేయాలి. ఏ కలర్? వైట్ కలర్. ద కవర్ ఆఫ్ బ్లాక్ బుక్ ఈజ్ బయాలజీ. బయాలజీ యొక్క కలర్ ఏంటి? బ్లాక్ అని ఇస్తున్నారు. ద బ్లూ బుక్ ఈజ్ నైబర్ ఆఫ్ రెడ్ ఫిజిక్స్ బుక్. బ్లూ బుక్ అనేది ఫిజిక్స్ బుక్కి నైబర్లో ఉందంట. సో ఫస్ట్ ఈ పాయింట్ని అరేంజ్ చేద్దాం. బయాలజీ బుక్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే బ్లూ బుక్ ఎక్కడ ప్లేస్ చేయాలి? ఈ ప్లేస్లో ప్లేస్ చేయాలి కదా, 2 బుక్స్ గ్యాప్ ఉండాలి అంటే. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎల్లో ఫిల్ అయిపోయింది కాబట్టి బయాలజీ బుక్ ఇక్కడ రాదు. ఇంకా ఖచ్చితంగా బయాలజీ బుక్ ఇక్కడే వస్తుంది. బయాలజీ బుక్ యొక్క కలర్ ఏంటి? బ్లాక్. బయాలజీ బుక్కి బ్లూ బుక్కి 2 బుక్స్ క్యాప్ ఉండాలి కదా. సో 2 బుక్స్ క్యాప్ తీసుకుంటే కెమిస్ట్రీ బుక్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. సో ఫిజిక్స్ బుక్ యొక్క కలర్ ఏమి ఇస్తున్నారు? రెడ్ అని ఇస్తున్నారు కదా. సో ఇక్కడ ఎల్లో అంటే ఫిజిక్స్ బుక్ రాదు. ఇక్కడ ఫిజిక్స్ బుక్ని ప్లేస్ చేయాలి. ఫిజిక్స్ బుక్ యొక్క కలర్ ఏంటి? రెడ్. ఇక మిగిలిన బుక్ ఏంటి? హిస్టరీ కదా. సో హిస్టరీని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది కదా. లాస్ట్ పాయింట్ ఏంటి? బ్లూ బుక్ అనేది ఫిజిక్స్ బుక్కి నైబర్లో ఉండాలి. సో బ్లూ బుక్ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ బుక్కి నైబర్లోనే ఉంది కదా. ఆ పాయింట్ కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఆఫ్ ద పాసిబుల్ కాంబినేషన్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో ఏ కాంబినేషన్ కరెక్ట్గా ఉందో మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు? కెమిస్ట్రీ, బ్లూ, నెంబర్ 1 ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇస్తున్నారు. సో ఇక్కడ మనం వర్టికల్గా ప్లేస్ చేసుకున్నాం కదా. ఇవన్నీ ఇలా రివర్స్ చేస్తే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది కదా. సో కెమిస్ట్రీ బుక్ అనేది బ్లూ కలర్లో ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఫిజిక్స్ రెడ్, నెంబర్ 3 ఫ్రమ్ ద లెఫ్ట్. ఫిజిక్స్ అనేది రెడ్ కలర్లో ఉంది, కానీ లెఫ్ట్ నుంచి తీసుకుంటే సెకండ్ పొజిషన్లో ఉంది కదా. సో ఇది రాంగ్. థర్డ్ చూస్తే కెమిస్ట్రీ అనేది ఎల్లో కలరా? కాదు కదా. సో ఇది కూడా రాంగ్. మ్యాథ్స్ వైట్, నెంబర్ 4 ఫ్రమ్ ద లెఫ్ట్. మ్యాథ్స్ అనేది వైట్ కలర్లో ఉంది, లెఫ్ట్ నుంచి తీసుకుంటే 4th ప్లేస్లో ఉందా? లేదు కదా. సో ఇది కూడా రాంగ్. Option 1 is our correct answer. Next question. Select the number that will come next in the following series. So ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 5040, 840, 168, 42, 14. క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు కదా. ఇక్కడ నెంబర్స్ అన్ని ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి డివిజన్ అనే లాజిక్ ఉండొచ్చు. చెక్ చేద్దాం. 5040కి ఎంత డివైడ్ చేస్తే 840 వస్తుంది? 6తో డివైడ్ చేస్తే 840 వస్తుంది కదా. సేమ్ అలానే 840కి 5తో డివైడ్ చేస్తే 168, 168కి 4తో డివైడ్ చేస్తే 42, 42కి 3తో డివైడ్ చేస్తే 14 వస్తుంది.
సో 14కి దేంతో డివైడ్ చేయాలి? 2తో డివైడ్ చేయాలి కదా. 6, 5, 4, 3 నెక్స్ట్ 2తో డివైడ్ చేయాలి. 14కి 2తో డివైడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది? సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 7 అనే వాల్యూ ఉండాలి. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద టర్మ్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ లెటర్ క్లస్టర్స్ యొక్క సిరీస్ ఇస్తున్నారు కదా. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. AZ, YB, EV, UF, IR, QJ, MN, MN క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. సో ఫస్ట్ లెటర్స్ యొక్క లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1, 5, 9, 13. 1కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 4ని యాడ్ చేయాలి కదా. 5కి కూడా 4ని యాడ్ చేస్తే 9, 9కి 4ని యాడ్ చేస్తే 13 వస్తుంది. సో నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలంటే 13కి కూడా 4ని యాడ్ చేయాలి కదా. 13 + 4 అంటే 17. 17 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది? Q. సెకండ్ లెటర్స్ చూద్దాం. 26, 22, 18, 14. 26 అనేది 22 అయింది. ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నారు? -4 అప్లై చేస్తున్నారు కదా. 22 కూడా -4 చేస్తే 18, 18కి -4 అప్లై చేస్తే 14. సో నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలంటే 14కి కూడా -4 అప్లై చేయాలి కదా. 14 - 4 అంటే 10. 10 అంటే ఆల్ఫాబెట్ J. థర్డ్ లెటర్ చూద్దాం. 25, 21, 17, 13. సో ఇక్కడ 25 అనేది 21 అయింది. ఇక్కడ కూడా -4 అప్లై చేస్తున్నారు కదా. 21కి -4 చేస్తే 17, 17 - 4 13. సో నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలంటే 13కి -4 అప్లై చేయాలి. 13 - 4 అంటే 9. 9 అంటే ఆల్ఫాబెట్ I. లాస్ట్ లెటర్ చూడండి. 2, 6, 10, 14. 2 అనేది 6 అయింది కదా. సో ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నారు? 4ని యాడ్ చేస్తున్నారు. 6కి 4ని యాడ్ చేస్తే 10, 10 + 4 ఎంత? 14. 14 + 4 ఎంత? 18. 18 అంటే ఆల్ఫాబెట్ R. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి? QJIR. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద టర్మ్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సిరీస్ ఏమిస్తున్నారు? 31J, 29F, 31M, 30A, 31M, 30J అని ఇస్తున్నారు కదా. సో ఇక్కడ లాజిక్ ఏది? లాజికల్గా తీసుకుంటే జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో లీప్ ఇయర్ తీసుకుంటే ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్. మార్చ్లో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, మేలో 31, జూన్లో 30. సో నెక్స్ట్ జూలై కదా. జూలై అంటే స్టార్టింగ్ లెటర్ ఏంటి? J. జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ కదా. సో 31J. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సక్సెస్ ఈజ్ రిటన్ యాజ్. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో సక్సెస్ అనేది ఎలా రాయబడింది? HV XD VT Hగా రాయబడింది. అదే సేమ్ లాంగ్వేజ్లో లవ్లీ అనేది ఎలా రాయబడింది? OP EF OZగా రాయబడింది. ఇక్కడ లాజిక్ అనుకున్న తర్వాత హౌ విల్ ఎక్స్ట్రీమ్ బి రిటర్న్ యాజ్ దట్ లాంగ్వేజ్. సో ఎక్స్ట్రీమ్కి నెక్స్ట్ ఏం లెటర్స్ వస్తాయో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ లెటర్స్ చూడండి. SH. హెచ్ఎస్ అనేది ఆపోజిట్ లెటర్స్ కదా. సో SH అనేది ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతుంది. 21 అనేది 22 అయింది. ఇక్కడ +1 యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ C అనేది Xగా మారింది కదా. CX కూడా రెండు ఆపోజిట్ లెటర్స్ కదా. తర్వాత 3కి +1 యాడ్ చేస్తే 4. ఈకి ఆపోజిట్ లెటర్ ఏంటి? V. 19కి +1 యాడ్ చేస్తే 20. సేమ్. Sకి ఆపోజిట్ లెటర్ ఏంటి? H కదా. సో ఇక్కడ ఆపోజిట్ లాజిక్ తీసుకుంటున్నారు. సో ఒకసారి ఆపోజిట్, తర్వాత +1 ఇట్లా ఆల్టర్నేటివ్గా పర్ఫామ్ చేస్తున్నారు కదా. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ పర్ఫామ్ అవుతుందేమో చూద్దాం. 22, 5, 12, 25, 15, 16, 5, 6. సో 12 అనేది 15 అయింది. ఇక్కడ ఫస్ట్ లెటర్స్ ఏంటి? LO కదా. LO రెండు ఏంటి? ఆపోజిట్ లెటర్స్ కదా. నెక్స్ట్ 15 అనేది 16 అయింది. ఇక్కడ +1 యాడ్ చేస్తున్నారు. VE రెండు కూడా ఆపోజిట్ లెటర్స్ కదా. సో ఇక్కడ ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతుంది. ఈకి అంటే 5కి +1 యాడ్ చేస్తే 6. LO అనేటి ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి.
25కి +1 యాడ్ చేస్తే 26. సో ఈ టూ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా, ఆపోజిట్ని +1ని ఆల్టర్నేటివ్గా పర్ఫామ్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ని ఎక్స్ట్రీమ్ పైన కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ ఆపోజిట్ లాజిక్ తీసుకోవాలి కదా, ఈకి ఆపోజిట్ వి, తర్వాత 24కి +1 యాడ్ చేయాలి. 24 + 1 అంటే 25. సో ఆల్ఫాబెట్ వై. నెక్స్ట్ ఆపోజిట్ లాజిక్ తీసుకోవాలి కదా, టీకి ఆపోజిట్ ఏంటి జీ. 18కి +1 యాడ్ చేస్తే 19, 19 అంటే ఆల్ఫాబెట్ ఎస్. ఈకి ఆపోజిట్ ఏంటి వి. 13కి +1 యాడ్ చేస్తే 14, 14 అంటే ఆల్ఫాబెట్ ఎన్. ఈకి ఆపోజిట్ తీసుకోవాలి కాబట్టి వి. సో ఆన్సర్ ఏంటి వివై జిఎస్ విఎన్ వి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which two signs are to be interchanged to make the given equation correct? సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఏ 2 signs ఇంటర్చేంజ్ చేస్తే 34 అనే ఆన్సర్ వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 36 - 3 / 3 + 2 × 4 = 34 ఇస్తున్నారు. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇస్తున్నారు, మైనస్ ప్లస్ రెండు సైడ్స్ని ఇంటర్చేంజ్ చేద్దాం. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుందాం, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుందాం. సో ఫస్ట్ 36 + 3 / 3 అంటే 1 కదా, -2 × 4. 36 + 1 ఎంత 37, -2 × 4 అంటే 8 కదా. 37కి 8ని మైనస్ చేస్తే 34 అనే వాల్యూ వస్తుందా, రాదు కదా, 29 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 36 - 3 / 3 + 2 × 4. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ కదా. ఇక్కడ మైనస్ని మల్టిప్లికేషన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నారు. మైనస్ ప్లస్లో మల్టిప్లికేషన్ ప్లేస్లో మైనస్ పెట్టుకుందాం. సో ఫస్ట్ 36 × 3 / 3 అంటే 1 + 2 - 4 ఎంత -2. 36 - 2 అంటే వాల్యూ ఎంత 34. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా వాల్యూ ఎంత ఉంది 34 ఉంది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆడ్ వన్ అవుటో మనం కనుక్కోవాలి. రెప్టైల్, మమ్మల్, మ్యాన్, బర్డ్ ఇస్తున్నారు. రెప్టైల్, మమ్మల్, బర్డ్ అనేటి అనిమల్స్ కదా. మ్యాన్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఏ ఆర్గ్యుమెంట్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవ్రీవన్ షుడ్ రీడ్ ఏ న్యూస్ పేపర్ డైలీ. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ అనేది రోజు చదవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చూడండి. ఎస్ అంటే ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అని చెప్తున్నారు. ఎందుకంట, ఇట్ విల్ హెల్ప్ నోయింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ ఇంక్రీజింగ్ జనరల్ అవేర్నెస్. న్యూస్ పేపర్ చదవడం వల్ల మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంది, జనరల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది కరెక్టే కదా ఆ స్టేట్మెంట్కి. సెకండ్ ఆర్గ్యుమెంట్ చూడండి, నో అంటే న్యూస్ పేపర్ చదవకూడదంట. ఎందుకు, ఎవ్రీవన్ డస్ నాట్ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే న్యూస్ పేపర్ చదువుతారా, చదవరు కదా. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది రాంగ్. ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 22, 67 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. 2కి 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 6కి +1 యాడ్ చేస్తే 7 కదా. 7కి కూడా 3తో మల్టిప్లై చేస్తే 21, 21కి +1 యాడ్ చేస్తే 22, 22కి 3తో మల్టిప్లై చేస్తే 66, 66కి +1 యాడ్ చేస్తే 67 వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ని 67 పైన కూడా అప్లై చేద్దాం. 67కి 3తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 201 వస్తుంది కదా. తర్వాత +1 యాడ్ చేస్తే 201కి +1 యాడ్ చేస్తే 202. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 202 అనే వాల్యూ ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. 3, 3, 9, 15, 33, క్వశ్చన్ మార్క్ 129, 255, 513, 1023 ఇస్తున్నారు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 3కి 3తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. 9కి 3తో మల్టిప్లై చేస్తే 27 కదా, కానీ ఇక్కడ 27 ఉందా, లేదు కదా. ఇంకొక లాజిక్ ఏదో చూద్దాం. 3కి 4తో మల్టిప్లై చేస్తే 12, 12కి -3 అప్లై చేస్తే 9 వస్తుంది కదా. 9కి 4తో మల్టిప్లై చేస్తే 36, 36కి -3 చేస్తే 33 వస్తుంది. 33కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది,
132 వస్తుంది కదా, 132కి 3తో మైనస్ చేస్తే 129 వస్తుంది కదా. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా నెంబర్స్ అన్ని రిలేట్ అవుతున్నాయి కదా, ఈ నెంబర్స్ ఎలా లాజిక్తో రిలేట్ అవుతున్నాయో చూద్దాం. 3కి 5తో మల్టిప్లై చేస్తే 15 అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ 255కి 5తో మల్టిప్లై చేస్తే 1023 అనే నెంబర్ వస్తుందా? రాదు కదా. సో 5తో మల్టిప్లై చేయడం అనే లాజిక్ కరెక్ట్ కాదు. ఇంకొక లాజిక్ చూద్దాం. 3కి 4తో మల్టిప్లై చేస్తే 12, 12కి 3ని యాడ్ చేస్తే 15 వస్తుంది కదా. సో ఇక్కడ ఉండే నెంబర్ ఏదో కనుక్కోవాలంటే 15కి కూడా 4తో మల్టిప్లై చేయాలి. 15 4 ఎంత? 60. 60కి +3 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి? 63. సో మనం తీసుకున్న లాజిక్ కరెక్ట్ కాదో చెక్ చేద్దాం. 63కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత? 252 వస్తుంది కదా. 252కి +3 యాడ్ చేస్తే 255 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో మనం తీసుకున్న లాజిక్ అనేది కరెక్టే. 4తో మల్టిప్లై చేసి 3ని యాడ్ చేస్తున్నాం ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్కి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్స్కి 4తో మల్టిప్లై చేసి -3ని చేస్తున్నాం అనమాట. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 63 అనే నెంబర్ ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్, సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసి 15.31ని మైనస్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ 5 + 6 అంటే 11. 11కి 8ని యాడ్ చేస్తే 19 వస్తుంది కదా. ఇక్కడ ఏం నెంబర్ లేదు కాబట్టి 0 అనుకుందాం. 19 - 0 అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 9 వస్తుంది. సో మనకి థర్డ్ ఆప్షన్లో మాత్రమే 9తో ఎండ్ అవుతుంది కదా. సో డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రైడ్ ఈజ్ రిటన్ యాజ్, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో బ్రైడ్ అనేది ఎలా రాయబడింది? FVMHIగా రాయబడింది. హౌ విల్ సింగిల్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఇక లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సింగిల్ అనే వర్డ్కి నెక్స్ట్ ఏం లెటర్స్ ఫామ్ అవుతాయో కనుక్కోవాలి. లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 2, 18, 9, 4, 5, 6, 22, 13, 8, 9. 2 అనేది 6 అయింది కదా. ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నారు? 4ని యాడ్ చేస్తున్నారు. 18కి కూడా 4ని యాడ్ చేస్తే 22, 9కి 4ని యాడ్ చేస్తే 13, 4కి 4ని యాడ్ చేస్తే 8, 5కి కూడా 4ని యాడ్ చేస్తే 9 వస్తుంది కదా. సో అన్ని లెటర్స్ యొక్క నెంబర్స్కి 4ని యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 19కి 4ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 23 కదా. 23 అంటే ఆల్ఫాబెట్ W. 9కి 4ని యాడ్ చేస్తే 13, 13 అంటే ఆల్ఫాబెట్ M. 14కి 4ని యాడ్ చేస్తే 18, 18 అంటే ఆల్ఫాబెట్ R. 7 + 4 ఎంత? 11 కదా. 11 అంటే ఆల్ఫాబెట్ K. 12 + 4 అంటే 16, 16 అంటే ఆల్ఫాబెట్ P. 5 + 4 అంటే 9, 9 అంటే ఆల్ఫాబెట్ I. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? WMRKPI. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ABL అనేది ఒక ఫిగర్ కదా, ఒక ట్రయాంగులర్ ఫిగర్. సేమ్ అలానే ADE అనేది కూడా ఒక ట్రయాంగిల్. CFG. నెక్స్ట్ EHI అనేది ఒక ట్రయాంగిల్. GJK. ఇంకా ఏ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. చూడండి, GOI కూడా ఫామ్ అవుతుంది కదా ఒక ట్రయాంగిల్గా. ENGగా కూడా ఫామ్ అవుతుంది. సేమ్ అలానే CME కూడా ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది. ALC కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. ABC అనేది కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. సో టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి? ఆ ఫిగర్ నుంచి 10 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a maximum of how many pieces of 34.6 centimeters can be cut from a 658 centimeters long rod? ఒక 658 centimeters లాంగ్ రాడ్ని తీసుకొని 34.6 centimeters లెంత్తో కట్ చేస్తే ఎన్ని పీసెస్ ఫామ్ అవుతాయో కనుక్కోవాలన్నమాట. సో 658 డివైడ్ బై 34.6 చేస్తే ఎన్ని పీసెస్గా డివైడ్ అవుతాయో తెలుసుకోవచ్చు కదా. దీన్ని ఎలా రాయొచ్చు? 658 0 346. ఈ పాయింట్ని పైకి పంపిస్తే ఇంటూ 10గా చేసుకోవాలి కాబట్టి 0ని యాడ్ చేస్తున్నాం. 6580ని 346తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 19.01 సంథింగ్ వస్తుంది కదా. సో ఫైనల్గా 19గా రాసుకోవచ్చు. సో 658 సెంటీమీటర్స్ లాంగ్ రాడ్ని 19 పీసెస్గా 34.6 సెంటీమీటర్స్తో డివైడ్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ సెట్స్. సో ఇక్కడ సెట్స్ ఇచ్చారు, ఈ సెట్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయో అదే లాజిక్ బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ లాజిక్ ఏదో తీసుకుందాం. ఫస్ట్ సెట్లో ఏమి ఇస్తున్నారు? 16, 169, 3 ఇస్తున్నారు. 169 అనేది 13 స్క్వేర్ కదా. 16 అంటే ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్ ఏంటి? 3. 16కి 3కి డిఫరెన్స్ ఎంత? 13. డిఫరెన్స్ వచ్చిన వాల్యూకి స్క్వేర్ని అప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది కదా. ఈ సెట్ కూడా తీసుకుందాం చూడండి. 18కి 7కి డిఫరెన్స్ ఎంత? 11. 11 స్క్వేర్ వాల్యూ ఎంత? 121 అంటే సెకండ్ నెంబరే కదా. సో ఈ 2 సెట్స్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ సెట్ కూడా తీసుకొని చెక్ చేద్దాం. 361, 2 ఇస్తున్నారు. 21కి 2కి డిఫరెన్స్ తీసుకుంటే వాల్యూ ఎంత? 19. 19 స్క్వేర్ వాల్యూ ఎంత? 361 అంటే సెకండ్ నెంబరే కదా. లాస్ట్ సెట్ ఏమి ఇస్తున్నారు? 6, 4, 4 ఇస్తున్నారు. 6కి 4కి డిఫరెన్స్ ఎంత? 2. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 4. సో సెకండ్ నెంబర్ ఏంటి? 4ఏ కదా. సో ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకోవాలి, వచ్చిన వాల్యూకి స్క్వేర్ని అప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేద్దాం. సేమ్ లాజిక్తో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 13, 16, 9 ఇస్తున్నారు. 13కి 9కి డిఫరెన్స్ ఎంత? 4. 4 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? 16. సో సెకండ్ నెంబర్ ఏంటి? 16ఏ కదా. సో సేమ్ లాజిక్తో ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 cards are drawn from a pack of 52 cards. The probability that out of 2 cards 1 card is red and 1 card is black అని ఇస్తున్నారు. సో టోటల్ 52 కార్డ్స్లో 2 కార్డ్స్ అనేవి డ్రా చేశారంట. మనం ఏం కనుక్కోవాలి? ఆ 2 కార్డ్స్ అనేవి రెడ్ అండ్ బ్లాక్ రావాలి, దానికి వచ్చే ప్రాబిలిటీ ఏందో మనం కనుక్కోవాలన్నమాట. సో టోటల్ ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్ కదా. 52 కార్డ్స్లో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. సేమ్ అలానే బ్లాక్ కార్డ్స్ కూడా 26 ఉంటాయి కదా. సో ఫార్ములా ఏంటి? n of e by n of s. 26c1 అంటే రెడ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సేమ్ అలానే బ్లాక్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ కాబట్టి రెడ్ కార్డ్ బ్లాక్ కార్డ్ ఎన్ని ఉన్నాయి? 26 కాబట్టి 26c1 into 26c2 బై టోటల్ ఎన్ని కార్డ్స్? 52 కదా. 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి c2 రాసుకోవాలి. 26 into 26 by 52 into 51 by 2 into 1 కదా. 2 ones 226. 26 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 26 by 51 అనేది ప్రాబిలిటీ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Rita, Saroj, Pavan, Vijay and Anup was sitting around a circular table facing towards the center. సో ఒక సర్క్యులర్ టేబుల్లో ఈ 5 మెంబర్స్ కూర్చోన్నారంట. అందరూ సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. 1, 2, 3, 4, 5. పవన్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సరోజ్. సరోజ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సరోజ్ ఎవరున్నారంట? పవన్ ఉన్నాడంట. సో ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ అంటే ఎవరిని తీసుకోవాలి? ఫస్ట్ పర్సన్ అంటే పవన్. పవన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ అనూప్. పవన్ అనే వ్యక్తి అనూప్కి సెకండ్ రైట్లో ఉన్నాడంట. సో అప్పుడు అనూప్ని ఇక్కడ తీసుకోవాలి కదా. అనూప్ని ఇక్కడ ప్లేస్ చేస్తే అనూప్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో పవన్ అనే పర్సన్ కూర్చుంటాడు. రీతా ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పవన్. పవన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? రీతా ఉందంట. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ విజయ్. ఇంకెవరు మిగిలారు? విజయ్ కదా. సో విజయ్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. విజయ్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు అనేసి మన క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. విజయ్ ఇక్కడ ఉన్నాడు. విజయ్కి ఇమీడియట్ రైట్ అంటే ఈ పర్సన్ కదా. సో అనూప్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యు ఆర్ గివెన్ ద ఫాలోయింగ్ 3 స్టేట్మెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూడండి. ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఇస్తున్నారు. డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. డాక్టర్స్ అందరూ ఇంజనీర్స్ అని ఇస్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. నో ఇంజనీర్ ఇస్ అన్ అడ్వకేట్. ఇంజనీర్ ఎవరు అడ్వకేట్ కాదని ఇస్తున్నారు. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే సమ్ అడ్వకేట్స్ ఆర్ టీచర్స్. అడ్వకేట్స్లో కొంతమంది టీచర్స్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు కంక్లూషన్స్ చెక్ చేద్దాం. సమ్ ఇంజనీర్స్ ఆర్ అడ్వకేట్స్ అని ఇస్తున్నారు. ఇంజనీర్స్కి అడ్వకేట్స్కి నో అనే రిలేషన్ ఉంది కదా. సమ్ అనే కంక్లూషన్ ఫాలో అవుతుందా? అవ్వదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏమి ఇస్తున్నారు? నో అడ్వకేట్ ఈజ్ ఏ డాక్టర్ అని ఇస్తున్నారు. డాక్టర్స్ అందరు ఎక్కడున్నారు? ఇంజనీర్స్లో ఉన్నారు కాబట్టి డాక్టర్స్కి అడ్వకేట్స్కి నో అనే రిలేషన్ వస్తుంది కదా. సో ఇది కరెక్ట్. థర్డ్ చూడండి. సమ్ టీచర్స్ ఆర్ అడ్వకేట్స్. అడ్వకేట్స్కి టీచర్స్కి సమ్ అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది కాబట్టి సి అనే కంక్లూషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ బి అండ్ సి అనేటి
కంక్లూషన్ ఫాలో అవుతాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A to D are sitting in a row not necessarily in the same order. 2 of them are facing in one direction and other 2 are facing in the opposite direction. సో ఏ నుంచి డి వరకు అంటే ఏబిసిడి అనే పర్సన్స్ ఒక రోలో కూర్చున్నారంట. 2 పర్సన్స్ ఒక డైరెక్షన్స్, ఇంకొక 2 పర్సన్స్ ఇంకో డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు. బి అండ్ డి ఆర్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ఫేసింగ్ ద నార్త్. సో బి డి వీళ్ళిద్దరూ ఎండ్స్లో కూర్చుంటున్నారు. వీళ్ళిద్దరి డైరెక్షన్ ఏంటి? నార్త్ డైరెక్షన్ అని ఇస్తున్నారు. సో 2 పర్సన్స్ నార్త్ డైరెక్షన్ అంటే మిగతా 2 పర్సన్స్ ఏంటి? సౌత్ డైరెక్షన్ కదా. సో ఆ సౌత్ డైరెక్షన్లో ఉండే 2 పర్సన్స్ మిడిల్లో కూర్చుంటున్నారని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఏ ఈజ్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ హిస్ నైబర్ ఆన్ హిస్ లెఫ్ట్. ఏ అనే పర్సన్ తనకి లెఫ్ట్లో కూర్చున్న వ్యక్తి ఏ డైరెక్షన్ అయితే ఫేస్ చేస్తున్నాడో ఏ అనే పర్సన్ కూడా సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడంట. సో ఏని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏకి లెఫ్ట్ అంటే ఏమవుతారు? డి వస్తారు కదా. సో డి అనేది నార్త్ డైరెక్షన్, ఏ అనేది సౌత్ డైరెక్షన్. వాళ్ళు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవ్వడం లేదు కదా. సో ఏని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఏకి లెఫ్ట్లో ఇంకెవరు మిగిలారు? సి. ఏకి లెఫ్ట్లో ఉండే పర్సన్ ఏ డైరెక్షన్ ఫాలో అవుతున్నాడో ఏ కూడా సేమ్ డైరెక్షన్ ఫాలో అవుతుంది కదా. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. డి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ ఇక్కడ ఉన్నారు. ఏకి లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడే కదా. సౌత్ డైరెక్షన్లో ఉండే వ్యక్తికి లెఫ్ట్ అంటే ఇటు డైరెక్షన్ వస్తుంది కాబట్టి ఏకి లెఫ్ట్లో డి అనే పర్సన్ ఉన్నారు. వాట్ ఈస్ ద ఆర్డర్ సిట్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ పాయింట్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ ఏదో మనం చెప్పాలన్నమాట. బిఏసిడి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నే సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో పర్మనెంట్ అనేది ఎలా రాయబడింది? ఆర్ఎఫ్ పిఎన్ బిఎం టీఓ ఈగా రాయబడింది. అండ్ అథారిటీ అనేది ఎలా రాయబడిందంట? టీవీ ఏఆర్ పిహెచ్ వైయుఐగా రాయబడింది. సో ఇక్కడ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎస్టాబ్లిష్కి నెక్స్ట్ ఏం లెటర్స్ ఫార్మ్ అవుతాయో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే పిఈఆర్ అని తీసుకున్నాం. ఫస్ట్ పి అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఆర్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది కదా. ఈ అనేది ఎఫ్గా మారింది. అంటే ఈ అంటే 5 కదా, ఎఫ్ అంటే 6. సో ఇక్కడ +1 యాడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుంటే ఫస్ట్ లెటర్ ఏమో థర్డ్ ప్లేస్కి పంపిస్తున్నారు, థర్డ్ లెటర్ ఏమో ఫస్ట్ ప్లేస్లో రాస్తున్నారు. మిడిల్ లెటర్కి +1 యాడ్ చేసి నెక్స్ట్ లెటర్ ఏదో తీసుకుంటున్నారు. సేమ్ ఇక్కడ కూడా చూడండి. ఎంఏఎన్ తీసుకుంటే ఎన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఎంని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. ఏ అంటే 1, 1కి +1 యాడ్ చేస్తే 2 అంటే బీని తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ 3 లెటర్స్ని తీసుకుంటే ఈ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు, టీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు, ఎన్ అంటే 14, 14కి +1 యాడ్ చేస్తే 15 కదా. సో ఓ అనే లెటర్ని తీసుకుంటున్నారు. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందేమో చూద్దాం. సో ఫస్ట్ 3 లెటర్స్ ఏంటి? ఏయుటి. ఏ అనేది థర్డ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారు, టీ అనేది ఫస్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారు. యూ అంటే 21, 21కి +1 యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. నెక్స్ట్ 3 లెటర్స్ ఏంటి? హెచ్ఓఆర్. హెచ్ని థర్డ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారు, ఆర్ అనేది ఫస్ట్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఓ అంటే 15, 15కి +1 యాడ్ చేస్తే పీ వాల్యూ ఎంత? 16 వస్తుంది కదా. సేమ్ లాజిక్తోనే ఐ అనేది ఇక్కడికి, వై ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు, టీ అంటే 20, 20కి +1 అంటే యూకి వాల్యూ ఏంటి? 21 వస్తుంది కదా. సో ఈ రెండు సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. 3 లెటర్స్ తీసుకుంటున్నారు. ఆ 3 లెటర్స్లో ఫస్ట్ లెటర్ని థర్డ్ ప్లేస్కి, థర్డ్ లెటర్ని ఫస్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారు. మిడిల్లో ఉండే లెటర్ యొక్క వాల్యూ తీసుకుని దానికి +1 యాడ్ చేసి ఆ లెటర్ని రాసుకుంటున్నారు. సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ 3 లెటర్స్ ఏంటి? ఈఎస్టీ. ఫస్ట్ లెటర్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి కదా, థర్డ్ లెటర్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఎస్ అంటే 19, 19 +1 ఎంత? 20, 20 అంటే ఆల్ఫాబెట్ టీ. నెక్స్ట్ 3 లెటర్స్ ఏంటి? ఏబిఎల్. ఏని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, ఎల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, బి అంటే 2, 2కి +1 యాడ్ చేస్తే 3, 3 అంటే ఆల్ఫాబెట్ సి. నెక్స్ట్ ఈ 3 లెటర్స్ తీసుకుంటే ఐ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి, హెచ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఎస్ అంటే 19, 19 +1 ఎంత? 20, 20 అంటే ఆల్ఫాబెట్ టీ. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? టీటీఈఎల్ CAHTI. Option 1 is our correct answer. Next question. As a guest enters the hotel, the doorman tells him, "Sir, this is the layout map of common facilities like sauna, walking track, billiards room,
స్విమ్మింగ్ పూల్ ఎక్సెట్రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇన్ దిస్ స్టేట్మెంట్. సో వాళ్ళు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఇక్కడ ఇచ్చిన అజంప్షన్స్లో ఏది సాటిస్ఫై చేస్తుందో మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, గెస్ట్ అనేవాళ్ళు హోటల్కి ఎంటర్ అవుతూనే డోర్మ్యాన్ అనేవాళ్ళు గెస్ట్లకు ఏం చెప్తున్నారంట, ఒక మ్యాప్ చూపించి ఆ హోటల్లో ఉండే ఫెసిలిటీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. ఇప్పుడు అజంప్షన్స్ చూడండి. ద గెస్ట్ మే లైక్ టు యూజ్ సమ్ ఆఫ్ ద ఫెసిలిటీస్. సో ఆ డోర్మ్యాన్ అనే అతను అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అజంప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సెకండ్ అజంప్షన్ చూడండి. ద డోర్మ్యాన్ గెట్స్ ఏ కట్ ఆఫ్ రెవెన్యూ జనరేటెడ్ త్రూ అవుట్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ పెయిడ్ సర్వీసెస్. ఆ ఫెసిలిటీస్కి వచ్చే సర్వీసెస్లో ఈ డోర్మ్యాన్కి కూడా షేర్ వస్తుంది కాబట్టి ఆ గెస్ట్లకి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంటా? కాదు కదా. సో ఆ డోర్మ్యాన్ మ్యాప్స్ని చూపిస్తే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పడం వల్ల గెస్ట్ వచ్చిన వాళ్ళందరూ అవి యూజ్ చేసుకుంటారు కదా. సో ఫస్ట్ అజంప్షన్ మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ అజంప్షన్ 1 ఇంప్లిసిట్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ABCDE are 5 events which are to be performed on stage from Monday to Saturday. మండే నుంచి సాటర్డే వరకు 5 ఈవెంట్స్ ఉన్నాయంట. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 1 event every day, not necessarily in the same order with 1 day's rest in between. C will be performed on the immediately next day after D. Dకి ఇమీడియట్లీ నెక్స్ట్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? సి అనే పర్సన్ పర్ఫామ్ చేస్తున్నాడంట. ఈ 6 డేస్లో ఒక డే మాత్రం రెస్ట్ డేగా డిక్లేర్ చేస్తున్నారు. ద రెస్ట్ డే ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఈ. రెస్ట్ డే అనేది ఏ డేస్కి మధ్యలో ఉంది? ఏకి ఈకి మధ్యలో రెస్ట్ డే అనేది తీసుకుంటున్నారంట. దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ ఈ అండ్ సి. ఈకి సికి 2 days గ్యాప్ ఉంటుంది అని చెప్తున్నారు. బి ఈజ్ నాట్ ఆన్ ద లాస్ట్ డే అండ్ ద రెస్ట్ డే వాజ్ నాట్ ఆన్ ట్యూస్డే ఆర్ థర్స్డే. బి అనేది లాస్ట్ డేలో పర్ఫామ్ చేయట్లేదంట, అంటే సాటర్డేలో బి రాకూడదు. సేమ్ అలానే ట్యూస్డే, థర్స్డే రెస్ట్ డే అవ్వకూడదు. ఇగ్నోరింగ్ ద రెస్ట్ డే, వాట్ వాజ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఈవెంట్స్ వర్ పర్ఫార్మ్డ్. రెస్ట్ డేని తీసేసి మనం ఆర్డర్ ఏదో చెప్పాలన్నమాట. ఏకి ఈకి మధ్యలో రెస్ట్ డే ఉంటుంది, ఈ సి ఈవెంట్స్ అనే మధ్యలో 2 days గ్యాప్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఫస్ట్ రెస్ట్ డేని తీసుకుందాం. ఎక్కడ వస్తుందో రెస్ట్ డేని ఇక్కడ ప్లేస్ చేస్తే, రెస్ట్ డే అనేది ఏకి ఈకి మిడిల్లో ఉండాలి కదా. సో రెస్ట్ డేని ఇక్కడ ప్లేస్ చేస్తే పైన ఏ కానీ ఈకెన్ రాయలేం కాబట్టి ఇక్కడ రెస్ట్ డే రాదు. ఇక్కడ తీసుకోవచ్చు కదా రెస్ట్ డే అనేది. ఇక్కడ వెనస్డేలో తీసుకోవచ్చు, ఫ్రైడేలో కూడా రెస్ట్ డే అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏ, ఇక్కడ ఈని తీసుకుందాం. సో ఇక్కడ ఏకి ఈకి మధ్యలో రెస్ట్ డే అనేది ఉండాలి కాబట్టి ఇలా తీసుకుందాం. ఈకి సికి 2 days గ్యాప్ ఉండాలి కదా. సో ఈ ఇక్కడ ఉంది కాబట్టి 2 days గ్యాప్ తీసుకుంటే సి అనేది ఇక్కడ వస్తుంది. ఈ ఇక్కడ ఉన్నారు కాబట్టి 2 days గ్యాప్ అంటే సి ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ సి అనే ఈవెంట్ ఎప్పుడు జరగాలి? డి అనే ఈవెంట్ జరిగిన తర్వాత కదా. ఈ అరేంజ్మెంట్ తీసుకుంటే సికి ముందర డి రాయగలమా? రాయలేం కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ చూద్దాం. సికి ముందర డిని రాసుకోవచ్చు. ఇంకెవరు మిగిలారు? బి అనే ఈవెంట్ కదా. బి అనే ఈవెంట్ లాస్ట్ డేలో రాకూడదు, ఫస్ట్ డేస్లో రావచ్చు కదా. సో బీని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇలా అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది ఆ పాయింట్స్ బేస్ చేసుకొని. రెస్ట్ డేని వదిలేస్తూ ఆర్డర్ ఏంటి? BDCAE. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A plus B means A is brother of B, A minus B means A is sister of B, A into B means A is father of B. A plus B అంటే ఏం తీసుకోవాలి? బ్రదర్ రిలేషన్ తీసుకోవాలి. A minus B అంటే సిస్టర్ రిలేషన్ తీసుకోవాలి. A into B అంటే ఫాదర్ రిలేషన్ తీసుకోవాలి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ L ఈజ్ ఫాదర్ ఆఫ్ K. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఉండే ఈక్వేషన్స్లో ఈ లాజిక్ని బేస్ చేసుకొని L అనే వ్యక్తి K యొక్క ఫాదర్గా ఏ ఈక్వేషన్ చూపిస్తుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. N + K - F × L ఇస్తున్నారు. ఫస్ట్ N + K తీసుకుంటే ప్లస్ అంటే ఏం తీసుకోవాలి? బ్రదర్ రిలేషన్ కదా, అంటే N బ్రదర్ ఆఫ్ Kగా తీసుకోవాలి. నెక్స్ట్ K - F. మైనస్ అంటే సిస్టర్ రిలేషన్ ఫామ్ అవుతుంది కదా. K సిస్టర్ ఆఫ్ F. F × L అంటే ఇంటూ ఉంటే ఏం తీసుకోవాలి? ఫాదర్ రిలేషన్. F అనే వ్యక్తి L వాళ్ళ ఫాదర్ అని ఇస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమడుగుతున్నారు? L ఈజ్ ఫాదర్ ఆఫ్ K అని అడుగుతున్నారు. L అనే వ్యక్తి
కే యొక్క ఫాదర్ అవుతాడా ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని? అవ్వడు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. ఎఫ్ మైనస్ ఎల్ ప్లస్ ఎన్ ఇంటూ కే ఇస్తున్నారు. ఎఫ్ మైనస్ ఎల్ అంటే సిస్టర్ రిలేషన్ కదా. సో ఎఫ్ అనే పర్సన్ ఎల్ వాళ్ళ సిస్టర్ అని ఇస్తున్నారు. ఎల్ ప్లస్ ఎన్ అంటే బ్రదర్ రిలేషన్. ఎల్ అనే పర్సన్ ఎన్ వాళ్ళ బ్రదర్ అంట. ఎన్ ఇంటూ కే అంటే ఇంటూ అంటే ఏం తీసుకోవాలి? ఫాదర్ రిలేషన్ కదా. ఎన్ అనే పర్సన్ కే వాళ్ళ ఫాదర్ అని ఇస్తున్నారు. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని కూడా ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అని చెప్పగలమా? రాదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. కే మైనస్ ఎన్ ఇంటూ ఎల్ ప్లస్ ఎఫ్ ఇస్తున్నారు. కే మైనస్ ఎన్ అంటే సిస్టర్ రిలేషన్ కదా. సో కే ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. ఎన్ ఇంటూ ఎల్ అంటే ఫాదర్ రిలేషన్. ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ అని ఇస్తున్నారు. ఎల్ ప్లస్ ఎఫ్ అంటే బ్రదర్ రిలేషన్ కదా. ఎల్ ఎవరంట? ఎఫ్ వాళ్ళ బ్రదర్ అని ఇస్తున్నారు. సో ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకున్నా కూడా ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అనేది ఫామ్ అవుతుందా? అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇంకా మిగిలింది ఏంటి? ఫోర్త్ ఆప్షనే కాబట్టి అదే కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం. ఎల్ ఇంటూ డబ్ల్యూ మైనస్ కే ప్లస్ ఎఫ్. ఎల్ ఇంటూ డబ్ల్యూ అంటే ఫాదర్ రిలేషన్ కదా. ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ మైనస్ కే అంటే డబ్ల్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. కే ప్లస్ ఎఫ్ అంటే కే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎఫ్ కదా. సో ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని కే వాళ్ళ ఫాదర్ ఎవరని చెప్పచ్చు? ఎల్ అని చెప్పచ్చు కదా. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే కదా. ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కేని కనుక్కోవాలి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ సెట్స్. సో ఇక్కడ ఇచ్చిన 3 సెట్స్లో ఏ లాజిక్తో ఫాలో అవుతుందో అదే లాజిక్ తీసుకొని ఇక్కడ ఉండే ఆప్షన్స్ ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇస్తున్నారు? 343, 36, 13 ఇస్తున్నారు. 343 అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్ కదా. 7 క్యూబ్ అంటే 343. 36 అంటే 6 స్క్వేర్ కదా. 7ని 6ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 13 వస్తుంది కదా. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెట్ కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అవుతుందేమో చూద్దాం. 64, 16, 8 ఇస్తున్నారు. 64 అంటే 4 క్యూబ్, 16 అంటే 4 స్క్వేర్ కదా. 4 + 4 ఎంత? 8 అని థర్డ్ నెంబర్ వస్తుంది కదా. థర్డ్ సెట్ కూడా చూడండి. 27, 25, 8 ఇస్తున్నారు. 27 అంటే 3 క్యూబ్, 25 అంటే 5 స్క్వేర్. 3 + 5 ఎంత? 8 కదా. సో ఇదే లాజిక్ బేస్ చేసుకొని ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇస్తున్నారు? 28, 25, 8 ఇస్తున్నారు. 28 అనేది పర్ఫెక్ట్ క్యూబా? కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్ ఏంటి? 81. 81 అనేది కూడా పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కదా. సో ఇది కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్ ఏంటి? 216. 216 అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్ కదా. 216 అంటే 6 క్యూబ్, 64 అంటే 8 స్క్వేర్. 6 + 8 ఎంత? 14 అనే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఆ 3 సెట్స్కి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతూ థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ అని ఇస్తున్నారు. డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. క్వశ్చన్స్లో కొన్ని ఆన్సర్స్ అని ఇస్తున్నారు. ఆల్ ఆన్సర్స్ ఆర్ పారాగ్రాఫ్స్. ఆన్సర్స్ అన్ని పారాగ్రాఫ్స్ అని ఇస్తున్నారు. సమ్ పారాగ్రాఫ్స్ ఆర్ ఎస్ఏ ఇస్తున్నారు. పారాగ్రాఫ్స్లో కొన్ని ఎస్ఏ అని చెప్తున్నారు. ఇప్పుడు కంక్లూషన్ చూడండి. సమ్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ఏ అని ఇస్తున్నారు. క్వశ్చన్స్కి ఎస్ఏకి అసలు రిలేషన్ ఉందా? లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ అనేది రాంగ్. సెకండ్ కంక్లూషన్ ఏం చెప్తున్నారు? సమ్ క్వశ్చన్స్ ఆర్ పారాగ్రాఫ్ ఇస్తున్నారు. క్వశ్చన్స్కి పారాగ్రాఫ్కి సమ్ అనే రిలేషన్ ఫామ్ అవుతుంది కదా. సో సెకండ్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. ఓన్లీ కంక్లూషన్ టు ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్. పిక్ ద ఆడ్ వన్ అవుట్. పుల్, డ్రైవ్, కట్, స్లిప్ అని ఇస్తున్నారు. సో ఈ 4 వర్డ్స్లో ఏది ఆడ్ వన్ అవుట్ కనుక్కోవాలి. పుల్, డ్రైవ్, కట్, స్లిప్ ఇస్తున్నారు కదా. పుల్కి, డ్రైవ్కి, కట్ అంటే ఈ 3 యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలంటే ఫోర్స్ అనేది అప్లై చేయాలి కదా. స్లిప్ అనే యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే మనం ఫోర్స్ ఏమైనా అప్లై చేస్తామా? చేయం కదా. సో ఈ 3 వర్డ్స్కి డిఫరెంట్గా ఉండేది ఏంటి? స్లిప్ అనే వర్డ్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.